ప్రత్యేకమైన టాలెంట్ ఉంటే ఫేమస్ అవ్వకుండా ఎవరూ ఆపలేరండి. మరి నువ్వెందుకమ్మా ప్రతిసారి నన్ను ఆపేస్తుంటావు? చెస్ మళ్ళా ఎంటర్ అయిపోయాడండి బాబు. నీకంత టాలెంట్ ఉంటే నేను కాదు కదా, ఆ పైన నోడు వచ్చినా కూడా ఆపలేడు అబ్బాయి. నీకంత సీన్ లేదు కాబట్టి ఇక్కడ ఉండిపోయి నన్ను గెలుకుతూ కూర్చున్నావు. అయినా టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరు నోటితో చెప్పరప్పాయి, సేతల్లో చూపించేస్తారు తెలుసా. అచ్చంగా ఈ వీడియోలో అమ్మాయిలాగా అనమాట. నేను కూడా చూపించేస్తా, కావాలంటే ఒక్క ఛాన్స్ ఇవ్వు, నా టాలెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో చూపిస్తా. సెటిల్మెంట్ నాకంత అదృష్టం వద్దులే గాని ముందు అమ్మాయి గురించి ఓ లుక్ వేసేద్దాం మరి. కళలు రకరకాలు, ఒక్కొక్కరు ఒక్కో విధంగా కళల్లో తమ ప్రతిభను చాటుకుంటారు. కాగితంపై, క్యాన్వాస్ పైన రంగులతో బొమ్మలు గీసేవారు కొందరైతే, పెన్సిల్ స్కెచ్లో కొందరు ఆరితేరి ఉంటారు. ఇంకొందరు మట్టితో బొమ్మలు చేయడంలో తమ ప్రత్యేకతను చాటుకుంటారు. సోషల్ మీడియాలో తమ ప్రతిభను చాటుకునేందుకు వీడియోలు చేసి పోస్టులు చేస్తుంటారు. అలాంటి వీడియో ఒకటిప్పుడు వైరల్ అవుతోంది. కోట్ల మంది ఆ వీడియోను చూసి ఆ అమ్మాయి టాలెంట్ను పొగిడేస్తున్నారు. @any_arts_వైశాలి అకౌంట్ నుంచి పోస్టు చేసిన ఓ వీడియోను 4,90,00,000 మంది వీక్షించారు. 54 లక్షల మంది లైకులు కొట్టారు. ఆ ఆర్టిస్ట్ పేరు వైశాలి. అద్భుతమైన ప్రతిభ ఆమె సొంతం. మట్టితో దేవుళ్ల బొమ్మలను ఇట్టే తయారు చేసేస్తుంది. కార్తీక మాసం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన నెల. ఈ సందర్భంగా ఓ చెట్టుపైన మట్టితో ఆ త్రినేత్రుడి బొమ్మను తయారు చేసిందామె. ముందుగా కొంత మట్టి ముద్దను తీసుకుని చెట్టు కాండం పైన అంటించింది. దానిని తన కళా నైపుణ్యంతో చేతులతోనే అద్భుతంగా ఆ ముక్కంటి రూపాన్ని తీసుకొచ్చింది. ఆమె టాలెంట్ను చూసినప్పుడు ఔరా అనిపిస్తుంది. వైశాలి వీడియోలో ఎక్కువగా దేవుళ్లకు సంబంధించిన కళాకృతులే కనిపిస్తాయి. అంతకు ముందు కూడా ఆమె ఇలాంటి బొమ్మను తయారు చేసింది. అది కూడా ఓ చెట్టు కాండంపైనే. దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ముఖాన్ని చెట్టుపైన మట్టితో తయారు చేసి ఆకర్షించింది వైశాలి. ఆమె కళా నైపుణ్యాన్ని చూసిన నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆడుతూ పాడుతూ అంత సులువుగా దేవతామూర్తులను తీర్చిదిద్దుతున్న ఆమె టాలెంట్ అద్భుతమంటూ పొగిడేస్తున్నారు.